శుభప్రదం జయప్రదం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పెంచిన బీసీ రిజర్వేషన్లపై కోర్టులు ఇంకా ఏమీ తేల్చలేదు. జీవో 9పై హైకోర్టు స్టే ఇచ్చింది. దానిపై సుప్రీంకు వెళ్లిన తెలంగాణ ప్రభుత్వానికి అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. దాంతో ఇప్పుడు పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరగనున్నాయా? ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి? సర్కార్ ఏం చేయబోతుంది? లాంటి ప్రశ్నలు తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీసీ రిజర్వేషన్లను 25% నుంచి 42% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే ఇస్తూ మధ్యంతర తీర్పునిచ్చింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా రేవంత్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు ఆదేశాలను రద్దు చేయకుండా ఎన్నికలు పాత రిజర్వేషన్లతోనే కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో కొత్త రిజర్వేషన్ అమల్లోకి తేవాలనుకున్న ప్రభుత్వ ప్రయత్నాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గురువారం నాటి కేబినెట్ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టులో వేసిన ఎస్ఎల్పీ డిస్మిస్ అంశంపై చర్చ జరిగింది. కేసును వాదించిన సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణుల సలహాలు, సూచనల మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే 2-3 రోజుల పాటు సుప్రీంకోర్టు ఆదేశాలపై లోతుగా చర్చలు జరిపిన తరువాత ఈ నెల 23వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. తదుపరి కార్యాచరణ తెలియజేయాలని లేఖలో కోరింది. ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పాత రిజర్వేషన్లతోనే జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అందరికీ నమస్కారం. నేను మీ ఐశ్వర్య రాజేష్. హలో అందరికీ నమస్కారం. నేను మీ రుతకన. మన శుభప్రదం గ్రాండ్ షాపింగ్ మాల్ ఆఫ్ మెగా ఫ్యామిలీ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ October 17th. కుండకాల్లో నేను వస్తున్నాను. శుభప్రదం